హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా అందమైన ఒక టెంపుల్ని మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. నాకు తెలీదు ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ మా ఊరు పక్కనే ఉంది అని మా తమ్ముడు చెప్పేదాకా. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష కలియుగ ప్రత్యక్ష దైవం, అవధులు లేని మహిమలు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం పుట్టపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఆముడాలగడ్డ తండాలో ఉంది. ఈ ఆలయం ఊరికి దూరంగా పచ్చని పొలాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలీదు. ఈ ఆలయం ఎత్తైన కొండ మీద చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ శనివారం రోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే ప్రత్యేకమైన స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. చుట్టూ పంట పొలాల మధ్యలో గుడి. స్వచ్ఛమైన ఈ ప్రకృతి కమనీయత ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే చక్కని ఆలయం ఈ మహిమ కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆలయం దగ్గరికి వెళ్తే ముందు కనిపించే స్వామి గోపురం చిన్నదైనా ఎంతో చక్కగా నిర్మించారు. చుట్టూ ఎక్కడ చూసినా పూల మొక్కలు, పచ్చని వాతావరణం, గాలి తాకిడి కూడా స్వామి ఆశీర్వాదాల్లా అనిపిస్తుంది. పక్కనే ఉన్న పొలాలు, పక్షులు చేసే ఆ సౌండ్స్ అన్నీ కలిపి ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తాయి. ఆలయం చుట్టూ ఉన్న గ్రామం కూడా చక్కగా ఉంటుంది. పల్లె వాసన, పచ్చని పొలాలు, మెల్లగా వీస్తున్న గాలి అన్నీ కలిపి మనసు తేలిపోతుంది. ప్రకృతిలో ఇలా ఒక భక్తి స్థలం ఉండడం నిజంగా దైవానుగ్రహమే. ఇక్కడికొచ్చి కాసేపు కూర్చుంటే మనసు పూర్తిగా ప్రశాంతమవుతుంది. నాకు ఈ ఆలయం గురించి నా తమ్ముడు చెప్పాడు. ఒక్కసారి వెళ్ళి చూడక్క, చాలా మంచి ప్లేస్ అని. నిజంగా వచ్చిన తర్వాతే తెలిసింది అసలు ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం చుట్టూ అంతా పచ్చని చెట్లు, ప్రశాంతమైన గాలి మనసుకి ఒక ప్రశాంతతను కలిగిస్తాయి. ఇలాంటి ఆలయాలు మన సంస్కృతి, మన భక్తిని గుర్తు చేస్తాయి. మీరు ఒకసారి పుట్టపాడు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి చూడండి. చాలా ప్రశాంతమైన, అందమైన స్థలం ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని విలేజ్ టెంపుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.